చాట్ జీపీటీ సీక్రెట్స్ కోర్సు పార్ట్ 2 కొత్త వచ్చేసినాం. మీరు పార్ట్ 1లో మీరు ఏమేం చేశారు, ఎట్లా చేశారు అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. పార్ట్ 2లో కూడా మీరు ఏం చేశారనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు ఏమేం చేస్తున్నారో, నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, యూజ్ అయ్యిందా లేదా, నేను ఏదో ఊరికైనా టైంపాస్గా చెప్తున్నారా, మీరు ఏదో టైంపాస్గా వదిలేస్తున్నారా. సో అనేది నాకు కూడా తెలుస్తుంది. ఎవరో ఒకరు నేను చెప్పే సబ్జెక్టు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అని చెప్పేది ఒక్కరికి ఉపయోగపడ్డా నేను హ్యాపీ, అంతే. ఓకేనా. చాలా మంది అనుకుంటారు వ్యూసే వస్తలేవు, 200 400 వస్తున్నాయి, 500 వస్తున్నాయి. నేను పట్టించుకోను. నేను వ్యూస్ గురించి పట్టించుకుంటున్నది అసలు ఎడ్యుకేషన్ కంటెంట్లకే రాను. గుర్తు పెట్టుకోండి, నేను కేవలం నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేస్తున్నాను. మీరు అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, శ్రీధర్ ఏఐ ఛానల్లో మళ్ళీ పార్ట్ 2కు వెల్కమ్. ఇక్కడ రీలీఫై అని చెప్పేసి 21 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. 25 నుంచి మనకి ఎన్ని కోడ్లు ఉన్నాయి, దాదాపు 40 కోడ్స్ ఉన్నాయి. ఓకేనా. సో రీలీఫై, ఇమాజిఫై, పోజ్మీ, సీనిఫై, థీమ్ బ్యాక్, ప్రాపిఫై, బ్రోలిజెన్, వాయిస్ టోన్, ఇలా చాలా 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 ఉంటాయి. మీరు వాడుకోవాలి కానీ చాలా చాలా ఉంటాయి, చాలా చాలా కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. నేను ఏదో టైం పాస్గా చెప్పట్లేదు, ప్రతిదీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ కార్టూన్ వీడియోలు చేసే వాళ్ళు, స్టోరీ క్రియేషన్ చేసే వాళ్ళకి కానీ, స్క్రిప్ట్ రాసే వాళ్ళకి కానీ, యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి కానీ, ప్రతి వాళ్ళకి వెబ్సైట్లు చేసుకునే వాళ్ళకి కానీ ఇలా చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఒక 3-4 అయితే ట్రై చేద్దాం. టర్న్ లాంగ్ కంటెంట్ ఇంటూ షార్ట్ ఫామ్. సో ఇక్కడ ఏముంది, రీలీఫై అంటే మనం ఏదైనా స్టోరీ తీసుకున్నప్పుడు పెద్ద కంటెంట్ ఉంటుంది కదా, అంటే పెద్ద ప్రాంప్ట్ ఉండొచ్చు, లేదంటే పెద్ద స్టోరీ ఉంటుంది, దాన్ని మనం ఒక రీల్ లాగా మనకు షార్ట్గా చేస్తుంది ఇది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రీలీఫై అనేది కాపీ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ న్యూ చార్ట్లోకి వెళ్ళండి. ఎప్పుడైనా మీరు న్యూ చార్ట్లోకి వెళ్తేనే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. లేదంటే పైన ఏదైతే మాట్లాడిన టాపిక్, ఆ టాపిక్ని తీసుకొచ్చి కింద మనకి యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ట్రైనింగ్ సెషన్లోనే ఉంటుంది, బీటా వర్షన్లోనే ఉంటాయి కాబట్టి, సో మనం వాడేది ఇంకా ఫ్రీ వర్షన్ కాబట్టి, సో అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ నార్మల్గా ఇస్తున్నాను. చూడండి, కన్వర్ట్ పాడ్కాస్ట్ ట్రాన్స్క్రిప్ట్ ఇంటూ 60 seconds యూట్యూబ్ షార్ట్ అని ఇచ్చాను. అబ్సల్యూట్లీ ప్లీజ్ షేర్ ద పాడ్కాస్ట్ స్క్రిప్ట్ అని ఇచ్చాడు. నేనేం చేస్తున్నా, పాడ్కాస్ట్ అని చెప్తే నేను ఒక స్టోరీ ఉంది కదా, స్టోరీ తీసుకుంటున్నాను. ఇక్కడ లాంగ్ స్టోరీ ఇచ్చాను, చాలా లాంగ్ స్టోరీ ఇచ్చాను. ఏదో ఒక స్టోరీ, పెద్ద స్టోరీ ఇచ్చినాను. ఇక్కడ మనకు రీల్లోకి ఏ విధంగా కావాలి, సీన్ టు సీన్ 0 నుంచి 5 seconds వరకు, 5 seconds నుంచి 6 seconds నుంచి 15 seconds వరకు, 16 seconds నుంచి 30 seconds వరకు, 31 seconds నుంచి 45 seconds వరకు, ఏ సీన్లో ఎవరెవరు ఏం మాట్లాడాలి, వాయిస్ ఓవర్ ఏమో ఉండాలి, ఇవన్నీ కూడా చాలా నీట్గా మనకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఇది నీట్గా ఇచ్చింది. మనం దీనికే ఇంత హ్యాపీ అయితే ఇప్పుడు మనం ఇది చేద్దాం. డైరెక్ట్గా మనము రీలీఫై అనేది మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా కొట్టి చూద్దాం, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అబ్సల్యూట్లీ అని వచ్చింది. ఇక్కడ మనం కాపీ చేసుకుందాం, స్టోరీ కాపీ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎంటర్ చేసినాం. ఎంటర్ చేస్తే చూడండి, ఇప్పటిదాకా ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది సేమ్, కాకపోతే ఒక రీల్కు పర్ఫెక్ట్గా ఏ విధంగా స్క్రిప్ట్ ఇవ్వాలనేది ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఫ్రాగు, డక్, డీరు బై పాండ్, బీరు, ఫిష్, క్రేన్ డ్యూరింగ్ ఫ్లడ్, అండ్ స్క్వెరల్, పికాకు, ర్యాబిట్ ఇన్ కార్న్ఫీల్డ్. ఇలా ఒక రీల్కి కావాల్సిన పర్ఫెక్ట్ స్క్రిప్ట్ మనకి స్టోరీ వైజ్గా ఇచ్చేసింది ఇక్కడ. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇమాజిఫై అంటే క్రియేట్ ఏ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఇచ్చింది. ఇక్కడ మనం కాపీ చేద్దాం, ఎంటర్ చేద్దాం. రియలిస్టిక్ స్ట్రీట్ ఇన్ సైబర్ పంక్ ఎట్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి, రియలిస్టిక్ స్ట్రీట్ ఇన్ సైబర్ పంక్ ఇండియా ఎట్ నైట్ ప్రాంప్ట్. సో నైట్ ప్రాంప్ట్ అని ఇచ్చాను లాస్ట్కి, ఎందుకంటే ఇది ప్రాంప్ట్ అని ఇవ్వకపోతే మనకు ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చిందో చూడండి. అదే ఇప్పుడు మనం ఇక్కడ రియలిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ ఇద్దాం, ప్రాంప్ట్ లేకుండా డైరెక్ట్గా ఇట్లా కొట్టేద్దాం. ఇక్కడ లాంగ్ ఇచ్చేసింది, బట్ నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఇమాజిఫై అని ఇచ్చాము. ఇక్కడ ఇమాజిఫై అంటే క్రియేట్ ఏ ఇమేజ్. ఈ ఇమాజిఫై అని ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ అని ఇవ్వండి. పోర్ట్రేట్ స్టైల్ ప్రాంప్ట్ విత్ 3, పోజ్ మీ, సినిమాటిక్ హై యాంగిల్ ఆఫ్ ఇండియన్ మ్యాన్ లాస్ట్ ఇన్ క్రౌడ్ అని ఇచ్చింది. ఇక్కడ సీనిఫై, ఫుల్ విజువల్ సీన్ డిస్క్రిప్షన్ అని ఇచ్చింది. అంటే ఇక్కడ సీన్ ఏదైతే సీన్ ఉందో మనకు ఫుల్ విజువల్లో కావాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు సజెస్ట్ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ అని ఇచ్చింది. ఇక్కడ ఇచ్చింది కదా థీమ్ బ్యాక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. థీమ్ బ్యాక్ ఇక్కడ చూడండి, థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ అని క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫ్యూచరిస్టిక్, టెక్ సర్క్యూటరీ, అబ్స్ట్రాక్ట్ డిజిటల్ బ్రెయిన్, రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫేస్, డేటా స్ట్రీమ్, ఇట్లా నీట్గా మనకి థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఏ వీడియో. సో ఇట్లాంటిది మనం ఇచ్చేసాం అనుకోండి, దీన్ని తీసుకొని మళ్ళీ మనం జనరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకేనా. అదే నార్మల్గా ఇస్తే మళ్ళీ నార్మల్గా వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద లైన్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కాకుండా ఇలా చాలా సింపుల్గా మనకు థీమ్ బ్యాక్ అని కొట్టేసినాం అనుకోండి, మంచిగా వచ్చేస్తుంది, మనకు ప్రాపర్గా వస్తుంది. మనకు ఇక్కడ ప్రాపిఫై, యాడ్ క్రియేటివ్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాప్స్, బ్రోల్జెన్, సజెస్ట్ బీ రోల్ ఫుటేజ్ ఐడియాస్, వాయిస్ టోన్, సెట్ వాయిస్ ఓవర్ టోన్, తర్వాత మ్యూజిక్ వైబ్, రికమెండెడ్ మ్యూజిక్ మూడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యూజిక్ అని పెట్టాను. ఇక్కడ న్యూ చార్ట్లోకి వెళ్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ప్రాంప్ట్స్ అని రాశాను. ఇక్కడ ఏమనిచ్చింది, టెక్స్ట్ ప్రాంప్ట్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ బ్యాక్గ్రౌండ్కి ఒక మంచిగా మ్యూజిక్ ఏం కావాలి, ఎట్లాంటి మ్యూజిక్ కావాలి, ఏంటి, ఇదంతా కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ మనం ఇది తీసుకుందాం, లాస్ట్కు టెక్స్ట్ ప్రాంప్ట్ అందాం.
చూడండి ఎంత బాగా ఇచ్చింది ఇక్కడ టోన్స్. ఇక్కడ కూడా ఇచ్చింది కానీ ఇక్కడ నార్మల్గా ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజిక్ వైబ్, ఆ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ కి మంచి బ్యాక్గ్రౌండ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది మనకి. ఇది తీసుకెళ్ళి మనం ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా దీని అవుట్పుట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా ప్రతిదానికి మీకు స్టోరీ ఉంది, స్టోరీ ఇంటూ మినీ స్టోరీ అని ఉంది, స్టోరీ ట్రాన్స్క్రైబ్ అని ఉంది, స్టోరీ అని ఉంది, రోల్ ప్లే అని ఉంది, తర్వాత ట్వీటిఫై అని ఉంది, వైరల్ ట్వీట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేస్తున్నా. చూడండి, టీటీఫై దిస్ AI tool will 10 hours a week ఆటోమేక్ టాస్క్ బూస్ట్ ప్రొడక్టివిటీ రీడమ్. ఇలా కాకుండా ఇక్కడ ఇస్తున్నా. చూడండి ఇంత పెద్దగా ఇచ్చింది. ఇలా కాకుండా మనం ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, ఈ ట్వీటిఫై అన్నప్పుడు చాలా 1 లైన్లోనే క్లియర్గా ఇచ్చేసింది. సో ఈ విధంగా మనకు ఒక వైరల్ ట్వీట్ కావాలనుకున్నప్పుడు, ట్విట్టర్లో ట్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటిది ఇస్తే విత్ హ్యాష్ ట్యాగ్తో సహా మంచి లైను సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇట్లాంటి దానికి మీరు యూజ్ చేయండి అబ్బా. ఇప్పుడు నేను ఏదో ఇవి టైంపాస్గా చెప్పట్లేదు, చాలా చాలా చదువుతుంది. మీరు వాడుకునే వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా స్క్రిప్ట్ బేస్డ్ సంబంధించిన వీడియోలు కానీ, కార్టూన్ స్టోరీ టెల్లింగ్ సంబంధించిన వీడియోలు కానీ, వెబ్సైట్ రిలేటెడ్ కానీ, ఇట్లా ఏదైనా సరే మీరు వాడడం నేర్చుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆటో సమ్మరైజ్ యూట్యూబ్ కామెంట్స్ అని ఉంది సార్, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను న్యూ చార్ట్ తీసుకుంటున్నా, సమ్మరీ ఫ్రమ్ లాస్ట్ 3 వీడియో కామెంట్స్ అని ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, నేను ఏదైనా వీడియో లింక్ తీసుకుంటా, చూద్దాం నాకు వస్తుందా రాదా చూద్దాం. ఇక్కడ కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేసిన. సో మనం ఇక్కడ ఆటో సమ్ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో సమ్మరైజ్ చేయండి కామెంట్స్, లాస్ట్ 3 వీడియోస్ కామెంట్స్ అని చెప్పేసి దానికి సంబంధించి నేను కూడా క్లియర్ ఇచ్చాను. చూడండి, ఫీచర్ రిక్వెస్ట్ అని చెప్పేసి 3 కామెంట్స్ సంబంధించిన ఏమని చెప్తే ఇచ్చాను. యూజర్ హైలైట్ ఇష్యూస్ బగ్ దే హ్యావ్ ఎన్కౌంటరింగ్ అండ్ తర్వాత సేఫ్టీ కన్సర్న్ అని అప్రాక్సిమేట్లీ 300 కామెంట్స్ అడ్రస్డ్ సేఫ్టీ రిలేటెడ్ టాపిక్స్ మీద మాట్లాడారు. తర్వాత ఫీచర్ టాపిక్స్ దీని గురించి కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఇన్ని కామెంట్స్ 4500 కామెంట్స్ ఉన్నాయి ఇలా. సో ఇట్లా మనకు ఒక వీడియో మీద సమ్మరైజ్ చేసి ఇచ్చింది మనకు క్లియర్గా. ఓకేనా? సో ఇలా మీరు ఎన్ని టాపిక్స్ అంటే అన్ని టాపిక్స్ ఇట్లాంటి సీక్రెట్ కోర్స్ ద్వారా మీరు కూడా మీ పనిని చాలా స్మార్ట్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో గైస్, ఇవన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, వందే మాత్రం.